హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి మామిడికాయ పచ్చడి. మనకి మామిడికాయలు అనగానే రోటి పచ్చళ్ళు, తొక్కుడు పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు గుర్తుకొస్తాయి కదా. కానీ ఆ మామిడికాయలు కాదండి ఇవి. ఇవి సీజనబుల్గా మాత్రమే కాస్తాయి. ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. మార్కెట్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి, ఈ సైజు మాత్రమే ఉంటాయి. టెంక్ కూడా ఇక్కడే ముదిరిపోతుంది అనమాట మనకి. ఈ కాయలతో పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. కొబ్బరి వచ్చేసి ఒక కాయని హాఫ్ వరకు తీసుకోండి. మీరు ఫుల్ కాయ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 తీసుకున్నాను నేను. అలాగే మామిడికాయలు వచ్చేసి ఒక 4 తీసుకున్నాను. కరివేపాకు వచ్చేసి కొంచెం తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయలు, కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఈ మామిడికాయలతో పచ్చడి అనేది మీరు కర్రీ అయినా చేసుకోవచ్చు, పప్పు అయినా చేసుకోవచ్చు, పచ్చడి అయినా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ముందుగా కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. మామిడికాయలను కూడా 4 తీసుకున్నాం కదా, వీటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చి 1 టీ స్పూన్ వేసుకొని పచ్చిమిర్చిని ముసుకులు తీసుకున్నవి ఇందులో వేసేయండి. కాగిన ఆయిల్లో ఇలా వేసేసి దోరగా వేయించుకుందాము. ఇవి వేగే లోపల కొబ్బరిని కూడా తీసుకొని ఇదే ఆయిల్లో వేసేయండి. మనకి ఇలా ఆయిల్లో కొబ్బరి ఫ్రై అయితే పచ్చడి అనేది ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది అనమాట. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ కొబ్బరిని కూడా ఇప్పుడు ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువగా మనకి కొబ్బరి ఫ్రై అవనవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకోండి, పచ్చిమిర్చి కొబ్బరి మనకి ఇలా ఫ్రై అయిపోతాయి అనమాట. ఇలా ఫ్రై అయిపోయిన ఈ కొబ్బరి పచ్చిమిర్చిని దింపేసి పక్కన పెట్టేయండి. ఇవి చల్లారిపోయే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి కొబ్బరిని ఇందులో వేసేయండి. ఈ చల్లారిపోయిన కొబ్బరి పచ్చిమిర్చిని వేసేసి ఇందులోనే మామిడికాయ ముక్కలను కూడా పచ్చివే వేయండి. ఇలా వేసిన తర్వాత పసుపు వచ్చేసి 1 టీ స్పూను, గల్లులుప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర గల్లులుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులో మనం ఎల్లుల్లిపాయలు అస్సలు వేసే పని లేదండి. మీకు కావాలి అంటే మీకు ఇష్టమైతే ఎల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. అసలు అయితే అవసరం కూడా లేదు. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీలో పట్టేద్దాం. కచ్చా పిచ్చాగా పట్టండి, మరీ మెత్తగా కాకుండా. ఇదిగో చూడండి, ఇలా పడితే సరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో ఇలాగే లాగించేద్దాం అనుకుంటున్నారా? ఇలా కూడా మనం తినేయొచ్చు, కానీ పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి పచ్చడి మొత్తాన్ని తీసేసుకొని ఇప్పుడు పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకుందాం. పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి వచ్చేసి ఒక 4 కట్ చేసి వేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఇలా వేసేసుకొని ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన ఈ పోపుని ఇప్పుడు దింపి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకుందాం. ఇలా వేసేసి పచ్చడి మొత్తాన్ని కూడా చక్కగా కలిపేయండి. మనకి ఈ పచ్చడి అనేది వారం రోజులు నిలవ ఉంటుంది. అదే టేస్ట్ ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని ఇంతంత ముద్దలు చేసుకొని తింటుంటే మీ ముందు చికెను మటన్ ఏది ఉన్నా సరే దీని ముందు బలాదూరి అనమాట. రైస్ మొత్తం కూడా ఈ పచ్చడితో లాగించేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మీకు కనుక ఈ మామిడికాయలు దొరికితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.